నమస్కారం. మాస ఫలితాలు. మార్గశిర మాసంలో ఈ మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ డిసెంబర్ నెలలో వచ్చేటటువంటి మార్గశిర మాసంలో మిథున రాశి వారి యొక్క గ్రహ సంచార సంబంధమైనటువంటి అంశాలు జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఈ మాసంలో వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి. ముఖ్యంగా తాము చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో పర్వాలేదని చెప్పేసి కాస్త సంతోషాలు కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు చాలా వరకు తగ్గిపోయి ఒక స్థితివంతమైనటువంటి ప్రశాంతమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే స్వల్పంగా బాధించేటటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటుంటాయో వాటి గురించి పెద్దగా ఆందోళన చెందనవసరం లేదు. మెల్లమెల్లగా పూర్వపు స్థితికి మీరు రాగలుగుతూ ఉంటారు. అయితే కోపస్వభావం కలిగి ఉండటం చేత పరిస్థితిని అర్థం చేసుకోలేకపోవటం వల్ల ఎదుటివారిని తొందరపడి మాటలు అనటం, చీటికి మాటికి కోపోద్రికులు అవ్వటం అనేది కాస్త ఇబ్బందులను కలగచేస్తుంది. తద్వారా మీరు పడేటటువంటి కోపము ఆవేశము మీపైనే కాకుండా ఎదుటి వారిపైన కూడా తీవ్ర ప్రభావాలు చూపించి కాస్త ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆందోళన కలిగించేటటువంటి సంఘటనలు కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ తొందరలోనే అవి సద్దుమణుగుతూ ఉంటాయి. తిరిగి ఆనందప్రదమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు స్త్రీలతో గొడవలు పెట్టుకోవడం అనేది ఈ మాసంలో ఎటువంటి పరిస్థితుల్లో పనికిరాదు. స్త్రీలకు ఎంత గౌరవం ఇస్తుంటారో, ఎంత జాగ్రత్తగా వారిని చూసుకుంటూ ఉంటారో అంత మీకు కూడా ఆనందాలు కలుగుతూ ఉంటాయి. వేరు వేరు రూపాలలో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా అధికారులతో జాగ్రత్తగా మాట్లాడుతూ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండటం వలన కొన్ని రకాల సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. ఆర్థిక విషయాల్లో మిథున రాశి వారు ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. భవిష్యత్తు అవసరాల కోసం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆలస్యాలు లేనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవటంలో మిథున రాశి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా జాప్యములు చేయకూడదు. తద్వారా చేసేటటువంటి ఆలస్యాలు భవిష్యత్తులో ఆర్థికపరమైనటువంటి నష్టాలకు కూడా దారితీస్తూ ఉంటాయి. వేరు వేరు రూపాలలో సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు అందుతూ ఉంటాయి. పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క విషయాలు కొన్ని చాలా సంతోషాన్ని కలుగచేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే సందర్భంలో ఖర్చుకు వెనకాడకుండా ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో ఉంటూ ఉంటాయి. అనవసరమైనటువంటి వాగ్వివాదాలు పెట్టుకోకుండా, తొందరపడి వ్యవహరించకుండా మీ కుటుంబ సభ్యులతో సంయమనంతో, సహనంతో, సంతోషకరంగా మాట్లాడటం, వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. యాత్రలు చేసేటటువంటి కోరికలు బాగా కలుగుతూ ఉంటాయి. నచ్చినటువంటి వాహనాన్ని కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇతరులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయటంలో తడబడకుండా మీకు నచ్చినటువంటి వస్తువును కొనుగోలు చేయటం అనేది చాలా మంచిది. అలాగే ఈ మాసంలో నూతనమైనటువంటి పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో, వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు మిథున రాశి వారు. అలా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదురయ్యి మీరు అనుకునేటటువంటి స్థితికి చేరుకోలేకపోతారు. శుభ కార్యక్రమాలు ప్రారంభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. భూమి, గృహ సంబంధమైనటువంటి అభివృద్ధులు సాధించుకోగలుగుతారు. మీ యొక్క గౌరవానికి కొంత భంగం బాటిల్లేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఎదుటి వారితో మీరు మాట్లాడే సందర్భంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. మీ వలన ఇతరులు ఇబ్బంది పడకుండా కూడా జాగ్రత్త పడటం మంచిది. విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అధికారులతో సమావేశమవుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నటువంటి విషయాల గురించి కాస్త కూలంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకోగలుగుతూ ఉంటారు.
ఉపయోగం లేనటువంటి ప్రయాణాలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. వాటిని మానివేయటం, పూర్తిగా వాటి గురించి ఆలోచించడం కూడా మీరు మానివేస్తూ ఉండాలి. ఆలస్యంగా చేపట్టిన పనులు ఆలస్యంగా ఫలితాలను ఇవ్వటం, అలాగే చైతన్యవంతంగా ఆలోచిస్తూ కాలమును విలువగా భావన చేస్తూ చేపట్టిన పనులు అంతే స్థాయిలో ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఈ మాసంలో వృత్తి వ్యాపారాల కోసమై వాటికి సంబంధించినటువంటి అంశాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. నూతన పరిచయాలు కూడా చోటు చేసుకుని వాటి ద్వారా కాస్త సలహాలు సూచనలు పొందే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ యొక్క మార్గశిర మాసంలో మిథున రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితులు గతం కంటే కాస్త భిన్నంగా ఉంటుంటాయి. కుటుంబపరమైనటువంటి కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రభావం మీ యొక్క వ్యక్తిగత జీవనం పైనతో పాటు ఉద్యోగ జీవనంలో కూడా చూపించి ప్రశాంతమైనటువంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగ జీవనంలో వ్యక్తిగతంగా కనుక చూసినట్లయితే ఈ మాసంలో సాధారణమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వేరువేరు రూపాలలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒప్పందాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో 1-2 సార్లు సమీక్షలు చేసి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంతేకాకుండా శుభ కార్యక్రమాలు ప్రారంభించే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. స్త్రీలతో విరోధాలు పెట్టుకోవటం అనేది పురుషులకు ఈ మాసం మంచిది కాదు. అలా మీరు పరిధి దాటి వారిని ఇబ్బంది పెట్టినట్లయితే కనుక న్యాయ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. భార్య వలన ఈ మాసంలో చక్కగా కలిసి వస్తుంది. భార్య ఇచ్చేటటువంటి ప్రోత్సాహం వలన కుటుంబపరమైనటువంటి అభివృద్ధులు కూడా పొందగలుగుతూ ఉంటారు. కాబట్టి ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తప్పితే ఇతరమైనటువంటి అంశాల్లో పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. వాటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఎక్కువగా తీవ్రమైనటువంటి దూరంగా దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అలాంటి అనవసరమైనటువంటి ఆలోచనలు తగ్గించుకోవడం ద్వారా తలనొప్పులతో కూడినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. కాస్త శరీరం అంతా భారంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు భయపడనవసరం లేదు, ప్రశాంతంగా ఉండండి. కాస్త చక్కగా ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. సమయం చిక్కినప్పుడల్లా కాస్త శరీరము భారంగా అనిపిస్తే నిద్రపోయేటటువంటి ప్రయత్నం చేస్తే అన్ని రకాల సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. మొత్తం మీద ఈ మార్గశిర మాసంలో మిథున రాశి వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు సక్రమంగా పూర్తి చేసుకునేందుకై మీరు నమ్మేటటువంటి అమ్మవారు ఎవరైనా సరే వారికి నిత్యం నమస్కారం చేసుకుంటూ ఉండండి. సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. దక్షిణామూర్తి కావచ్చు, రాఘవేంద్ర స్వామి కావచ్చు, దత్తాత్రేయ స్వామి కావచ్చు, సాయినాథుడు కావచ్చు, ఎవరు మీరు భగవంతునిగా ఇష్టదేవతగా మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా గురు సంబంధమైనటువంటి దేవతా దర్శనమును చేసుకోవటం ద్వారా సమస్యలను కూడా తగ్గిపోయి ఆనందప్రదమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి. ఇవి ఈ డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో మిథున రాశి వారి యొక్క మాసగోచార ఫలాలు. స్వస్తి.